హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి శ్రీనివాస్. చూసారా, నేను కట్టుకున్న శారీ వచ్చేసి కొంచెం తక్కువ రేట్ క్లాత్ అనమాట. కొంచెం లో ప్రైస్లోనే వస్తుంది ఇది. దీంట్లో ఇంకా వేరే డిజైన్ ఏం లేదంత, ఓన్లీ డైయింగ్ అనమాట. డైయింగ్తోనే మనం డిజైన్స్ మిడిల్ పైన కలర్స్తోనే ఇలా షేడెడ్ డిజైన్స్ ఇచ్చుకున్నాం అనమాట. అంటే మేడం మీరు ఇది నేర్చుకుంటే మాకు ఎలా యూజ్ అవుతుంది అంటే, ఇట్లా చిన్న చిన్న మీ వరకు చేసుకోవాలంటే ఇంట్లో మనం వాష్ ఎలా చేసుకుంటే వాష్ ఏరియాతోనే డైయింగ్ వరకు మనం మొత్తంలో సింగిల్గా చేసుకోవచ్చు అనమాట. అలా కాదు, దీనికి కొంచెం పరిశ్రమలాగా చుట్టూ నలుగురికి మనం సప్లై చేద్దాము అనుకుంటే, ఎందుకంటే అందరి దృష్టి టైలరింగ్ కొన్నిటి మీద దృష్టి పెట్టండి, బాగుంటుంది. ఇప్పుడు నేనున్నా అంటే నేను డైయింగ్ సీరియల్కి ఎడిట్ అయిపోయాను అనమాట. ఇంకా ఏరే శారీస్ కట్టా అంటే మన సపోజ్ అలాంటి కస్టమర్లు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళని కనుక్కొని మనం అలా ఎడిట్ అయ్యేటట్టు కూడా చేయొచ్చు మనం. ఎందుకంటే దీంట్లో ఉన్న ఫ్రీక్వెన్సీ, దీంట్లో ఉన్న కలర్ కాంబినేషన్ మన ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. కాబట్టి మన ఇష్టం వచ్చిన క్లాత్ తెచ్చుకోవచ్చు. కాటన్ ఒకటే కాదు, పట్టేనే ఏదైనా మన ఇష్టం వచ్చిన క్లాత్ తక్కువ రేట్లో దొరికితే మనం కొంచెం కస్టమర్ రీజనబుల్ ఇవ్వగలిగితే ఫ్యూచర్లో ఇది మంచి బిజినెస్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇంతకు ముందు లాగా కాదు. ఇప్పుడు ఏంది, ఏ సెలబ్రిటీ యూట్యూబర్స్ కానీ ఇన్స్టా చూస్తున్నారు కూడా, వాళ్ళు ఏంది ఒక క్లాత్ని డైయింగ్ చేయించుకుంటున్నారు వాళ్ళు నచ్చిన కలర్లో. అలా మనకి మండల స్థాయిలో కూడా వస్తుంది. మీ ఖాతాల్లో మీకు డైయింగ్ అనేటువంటి టాలెంట్ యాడ్ అయితే మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగిద్ది అనమాట. కొత్త ఆలోచనలు వస్తాయి. మరి డైయింగ్కి యూనిట్కి ఏంటి తేడా మేడం అంటే, యూనిట్ అంటే డైయింగ్తో పాటు స్క్రీన్ ప్రింటింగ్, బ్లాక్ ప్రింటింగ్, రోలింగ్ ఉండాలని నెససరీ కాదు. రోలింగ్ బయట ఇచ్చుకోవచ్చు, కానీ పెట్టుకుంటే ఇంకా అది కూడా బాగుంటుంది కలిపి పెట్టుకుంటే. ఈ 4 డైయింగ్, స్క్రీన్ ప్రింటింగ్, బ్యాక్ ప్రింటింగ్ ప్లస్ రోలింగ్ కలిపి ఉన్న దాన్ని యూనిట్ అంటారు అనమాట. అది పెద్ద స్థాయిలో చేసేటప్పుడు అనమాట. అలా ఇప్పుడు ట్రెండింగ్, ఇంకా 2 సంవత్సరాల తర్వాతనే ఈ బిజినెస్ ట్రెండింగ్లోకి వస్తుంది. ఎందుకంటే దీనికి ఎడిట్ అయిపోతాం. ఈ కలర్ కాంబినేషన్ నాకు ఇంకా ఇది నాలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కస్టమర్. దీనికి ఒకసారి అలవాటు అయితే ఏరే యూజ్ చేయబుద్ధి కాదనమాట. ఎందుకంటే హైట్ ఉన్నా లావు ఉన్నా మనకి ఇష్టం వచ్చినంత క్లాత్ తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను తీయాలంటే శారీకి 6 మీటర్లు తీస్తా, అది కొంచెం 1/4 మీటర్ సింటే 5:30 ఉంటుంది. అట్లా హైట్ ఉన్నోళ్ళు, లావు ఉన్నోళ్ళు ఫ్రీక్వెన్సీగా మనకి ఎంత క్లాత్ కావాలంటే అంత క్లాత్ తీసుకొని మనం డై చేసుకోవచ్చు. కాబట్టి చాలా చాలా కంఫర్ట్గా ఉంటుంది. చాలా యూజ్ఫుల్ క్లాసెస్ అనమాట ఇవి.